అంతేకాకుండా అగ్రరాజ్యం ఆ తర్వాత ఇరాన్ పైన ఆంక్షలు విధించింది. ఇరాన్ అణు ప్రోగ్రాం కంప్లీట్ గా ఆపేయాలని చెప్పి. దీంతో చాబహార్ పోర్ట్ కూడా నత్తనడక నడిచింది. తిరిగి చాబహార్ పోర్ట్ వ్యవహారం 2015-16 సంవత్సరంలో వార్తలోకి వచ్చింది. అప్పట్లో ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ గనీ వచ్చి మోడీ గారికి ఖచ్చితంగా చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్లాలి, దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ చాలా ఉపయోగం జరుగుద్దని చెప్పి, ఇండియా చేసే హెల్ప్ ఆఫ్ఘనిస్తాన్ త్వరగా చేరుద్దని చెప్పి కూడా అష్రఫ్ గనీ గారు మోడీ గారిని కాస్త అడగటం, దానిపైన కొంత సమాలోచన చేయగలగడం జరిగింది ఆ టైంలో. అయితే చాబహార్ పోర్ట్ లో కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పి అప్పట్లో అమెరికా చాలా ఆంక్షలు పెట్టింది. కానీ ఇండియా 2018లో స్పెషల్ గా ఇండియా ఏదైతే చాబహార్ పోర్ట్ లో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుందో, దానికి సంబంధించిన టర్మినల్స్ కానీ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో ఇండియాకి వేవర్ తెచ్చుకుందనమాట. అంటే చాబహార్ పోర్ట్ లో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరు ఏం డెవలప్ చేయకూడదు అనే ఆంక్షల నుంచి ఇండియా స్పెషల్ గా మినహాయింపు తెచ్చుకుంది అమెరికా నుంచి. ఇదంతా 2018లో స్టోరీ అనమాట. ఇక్కడ భారతదేశానికి ప్రత్యేకంగా ఇరాన్ లో ఇన్వెస్ట్ చేయమంటానికి, చాబహార్ పోర్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కి అమెరికా ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. చాబహార్ పోర్ట్ కి అతి దగ్గరలో చైనా, పాకిస్తాన్ లో గ్వాడార్ పోర్ట్ డెవలప్ చేస్తుందన్నమాట. దానికి కౌంటర్ గా చాబహార్ పోర్ట్ కి స్పెషల్ వేవర్ ఇచ్చింది. అంతేకాదు అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది అమెరికా చేతుల్లో ఉండేది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్, ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్ గా ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక పోర్ట్ దగ్గరలో ఉండాలని చెప్పి అమెరికా భావించి మొత్తానికి ఇండియాకి చాబహార్ పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో స్పెషల్ వేవర్ ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఇండియా పైన, ఇతర దేశాలపైన అమెరికా మాక్సిమం ప్రెషర్ పాలసీ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చాబహార్ పోర్టుకు సంబంధించి మనం అనేక విషయాలు చర్చించుకోవాలి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏదైతే ఉందో అది చాబహార్ దాన్ని లింక్ చేస్తుంది అనమాట. సెంట్రల్ ఏషియా టు రష్యా ఇదంతా కంప్లీట్ గా చాబహార్ పోర్ట్ మెయిన్ కనెక్టింగ్ చోక్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చాబహార్ పోర్ట్ లో ప్రాజెక్ట్స్ కి శాంక్షన్స్ విధిస్తే ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది.